ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. నూతన జాతీయ విద్యా విధానం స్వామి దయానంద సరస్వతి దార్శనికతను ముందుకు తీసుకువెళుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను భారతీయ జనతా పార్టీ నేటికీ కొనసాగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుల్ నియామకం కోసం పరీక్షలను ఇక మీదట 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాభాల బాటలో పయనిస్తోందని సంస్థ డైరెక్టర్ ఏ రాజారెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ప్రజలను మూఢనమ్మకాల నుంచి మేల్కొల్పడంలో దయానంద సరస్వతి పాత్ర కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మోర్బీలోని టంకరాలో ఈరోజు జరిగిన స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని ప్రసంగించారు. వేదసారాన్ని ఆవిష్కరించటానికి, మహిళలకు సాధికారత కల్పించటానికి స్వామీజీ ఉద్యమాన్ని నడిపించారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్య సమాజ్ సంస్థలు విద్య, సామాజిక సంస్కరణలకు కేంద్రాలుగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. నూతన జాతీయ విద్యా విధానం స్వామి దయానంద సరస్వతి దార్శనికతను ముందుకు తీసుకువెళుతోందని ప్రధాని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుల్ నియామకం కోసం తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ ఇప్పటి వరకు హిందీ, ఆంగ్ల భాషల్లో మాత్రమే పరీక్షలు జరుగుతున్నట్టు పేర్కొంది. ఈ నెల 20వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 128 నగరాల్లో జరగనున్న జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నియామక పరీక్షకు సుమారు 48 లక్షల మంది హాజరు కానున్నట్టు తెలియజేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరించింది. బీజేపీకి అంత్యోదయ అనే మూల సిద్ధాంతం అందించిన మహానుభావుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను నేటికీ బీజేపీ కొనసాగిస్తుందన్నారు. రాజకీయ పార్టీల పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ పార్టీ అధిష్టానం పరిస్థితులను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని పురంధరేశ్వరి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి జీవం పోసినటువంటి వారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. భారతదేశంలో ఉన్నటువంటి నైపుణ్యం మీద ఆధారపడినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని మనం తయారు చేసుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు తెలియజేసినటువంటి విషయం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాభాల బాటలో నడుస్తోందని సంస్థ డైరెక్టర్ ఏ రాజారెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన తిరుపతిలోని అలిపిరి ఆర్టీసీ డిపోను సందర్శించి ఉద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్ట సమయంలో కూడా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతభత్యాలను అందించామన్నారు. సంస్థ ఉద్యోగస్తులకు నెలవారీ జీతాలతో పాటు ఇతర అలవెల్స్ను చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, విశ్రాంత ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కొత్త ఎలక్ట్రానిక్ బస్సులతో పాటు పల్లె వెలుగు బస్సులను కూడా కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాజారెడ్డి వెల్లడించారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ అన్నారు. ఈ రోజు ఆమె శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం పొదుపు సంఘాల సభ్యులకు బాసటగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి స్వయం సహాయక సంఘాల సభ్యులకు నమూనా చెక్కును అందజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈరోజు మొదలైన శంఖారావం యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేశామన్నారు. 23,000 పోస్టులతో డీఎస్సీ ఇస్తామని 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ హామీ ఇచ్చి ఇప్పుడు ఎన్నికల ముందు నామమాత్రంగా 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిందని, 4.5 ఏళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదని విమర్శించారు.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్కు 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపటి వార్తలు అందేసరికి భారత్ జట్టు 9 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. ముఖ్యమంత్రి విశాఖ పర్యటనను విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యున్మ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన ఈరోజు కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జునతో కలిసి సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన జాతీయ విద్యా విధానం స్వామి దయానంద సరస్వతి దార్శనికతను ముందుకు తీసుకువెళుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను భారతీయ జనతా పార్టీ నేటికీ కొనసాగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుల్ నియామకం కోసం పరీక్షలను ఇక మీదట 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.